గైస్ సరైన గోదావరి చేప దొరికింది. జొన్నపిండి, పసుపు, కారం అండ్ ఉప్పు ఇవన్నీ ఫిష్కి బాగా పట్టే వరకు మనం కలుపుకోవాలి. గైస్ మనం తపేలా ఒకటి తీసుకొని దీనిలో చేప వేపుకోవడానికి సరిపడేటంత నూనె మనం వేసుకోవాలన్నమాట. నూనె కాగుతుంది. ఇప్పుడు ఈ గోదావరి చేపని ఇందులో డ్రాప్ చేసుకుందాం. ఫిష్ మాడిపోకుండా అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. చేప అయితే డెలీషియస్గా కుక్ అయింది. ఇదైతే తప్పకుండా కరకరలాడుతుంది. గైస్ బీచ్ సైడ్ మనం ఫిష్ ఆర్డర్ చేసుకొని తిన్నప్పుడు అది కరకరలాడుతుంది. కానీ అదే చేప మనం ఇంటికి వచ్చి తిన్నప్పుడు మాత్రం కరకరలాడదు. ఆ జొన్న పిండి కానీ చేప వేపుకొనే ముందు చేపకి రాసి ఫ్రై చేస్తే ఈ చేపే కాదు ప్రపంచంలో ఏ చేప అయినా కరకరలాడుతుంది. గైస్ ఇప్పుడు నెమ్మదిగా ఈ చేపని ఒక బనానా లీఫ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గైస్ నేను అదే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇందులో ఇప్పుడు కొంచెం షెజ్వాన్ పేస్ట్ వేసుకుందాం. దిస్ ఇస్ చాప్డ్ గార్లిక్, రెడ్ క్యాప్సికమ్ అండ్ పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్స్. వీటన్నిటిని ఒక 2 minutes పాటు రోస్ట్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగా రిలీజ్ అయ్యే వరకు. అండ్ ఇందులో కొంచెం చింతపండు జ్యూస్ వేసుకొని అండ్ ఇందులో కొంచెం కొబ్బరి పాలు డ్రాప్ చేసుకుందాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టేస్ట్ గురించి కొంచెం అలా ఉప్పు చల్లుకోవాలి. గైస్ ఇప్పుడు ఈ గ్రేవ్ని తీసుకొని ఇలా ఈ చేప మీద డ్రాప్ చేసుకుంటాం అన్నమాట. థాయిలాండ్, బ్యాంకాక్ లాంటి దేశాల్లో ఈ రెసిపీని పిచ్చిగా ఇష్టపడుతుంది. బాబా